అదృష్టమైనను వరించలే. ఈసారి నేను అడిగేది ఒక్కటే, ఆయనను చూసిండ్రు, ఈయనను చూసిండ్రు, వాళ్ళ విధానాలు చూసిండ్రు, వాళ్ళ పోకడలు చూసిండ్రు. ఇవాళ ఒక్క అవకాశం శ్రీహరి అన్నకి ఇవ్వండి. శ్రీహరి రావు గారికి వేసే ప్రతి ఓటు మీ రేవంత్ అన్నకి వేసినట్టు అనుకోండి, మీ సోనియమ్మకి వేసినట్టు అనుకోండి, మీ రాహుల్ గాంధీ గారికి వేసినట్టు అనుకోండి. ఎందుకంటే కష్టపడ్డోడు ఎప్పుడు నష్టపోకూడదు. ఎన్నిసార్లు నిలబడ్డా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు ఉన్నా దిగమింగుకొని మీకోసం ఉన్నాడు, మీకోసం కొట్లాడిండు. మీ బిడ్డ ఇవాళ ఆయనకున్న పరిస్థితికి ఎన్నికల్లో పోటీ చేయాల్సిన పని లేదు. ఇవాళ ఆయనకున్న పరిస్థితికి ఏ పదవైనా ఎవరో ఒకరు ఇస్తారు. కానీ పరోక్షంగా వచ్చే పదవులు ఆశించలే. ప్రజల నుంచి ప్రజల చేత ఎన్నుకొని ప్రజాప్రతినిధిగా చట్ట సభలకు రావాలని ఈ ఎన్నికల్లో నిర్మల్ ప్రజల దగ్గరకు వచ్చిండు. మిత్రులారా, ఆలోచన చేయండి, నిజాయితీగా ఓటు వేయండి, ఈ అవకాశం ఇవ్వండి. లేకపోతే మంచి బతకదు. ఇవాళ మంచిని బతికించుకుంటేనే ఇవాళ ప్రజలకు మేలు జరుగుద్ది. ప్రజల కోసం పనిచేసే నాయకులను ఎన్నుకుంటేనే మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. మీ నిర్మల్లో ఉన్న మాస్టర్ ప్లాన్ రద్దు చేసే బాధ్యత నాది. డిసెంబర్ 9 తారీఖు నాడు మీరందరూ ఇప్పటి దగ్గర అన్నారు కదా, ఏదో ఏమన్నారు, మీరందరూ ఏమన్నారు డిసెంబర్ 9 తారీఖు నాడు బాధ్యత తీసుకొని డిసెంబర్ 31 తారీఖు లోపల మీ మాస్టర్ ప్లాన్ రద్దు చేసే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది.